హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేంద్రం బడ్జెట్ సమావేశంలో ఈరోజు సొంత ఇల్లు కట్టుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను. వివరాలకు తెలుపుతాము. సొంత ఇల్లు కట్టుకోవాలంటే పేద మధ్యతరగతి ప్రజలకు తలకు మించిన భారం అవుతుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 2024-25 మధ్యంతర కేంద్ర బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. అయితే అద్దెలతో పాటు మురికివాడల్లో నివసించేవారు సొంత ఇల్లు కట్టుకోవడానికి లేదా నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఈ స్కీము తీసుకొచ్చిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాలను కూడా ఇందులో చేర్చారు. కాకపోతే పీఎంఏవై రూరల్ పథకం కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించామని సీతారామన్ తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం వల్ల తలెత్తే హౌసింగ్ డిమాండ్ను తీర్చడానికి వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లను కట్టబోతున్నట్లు ఆమె తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాల్లో ఇల్లు నిర్మించుకోవాలనే వారి కోసం ఈసారి బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఇచ్చారు. ఇకపోతే గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు 66% పెరిగి 79,000 కోట్లకు చేరాయి. ఇందులో అందరికీ హౌసింగ్ మిషన్ వేగవంతం చేయడానికి పీఎంఏవై అర్బన్కు 25,103 కోట్లు, మిగిలిన మొత్తాన్ని పీఎంవై రూరల్కు కేటాయించడం జరిగింది. చూశారు కంటే మొత్తం మీదుగా పేద మధ్యతరగతి ప్రతి ఒక్కరికైతే ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన బడ్జెట్ సమావేశంలో ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి.